దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నంబర్ 141. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాము. యశ్వంత్ లోపలికి రాగానే హాల్లో ఆదిత్య కూర్చొని ఉన్నాడు. జరుగుతున్న పరిస్థితులకి ఆదిత్య బాధపడుతున్నాడని యశ్వంత్ కూడా అర్థమై ఏమీ మాట్లాడలేక మౌనంగా పైకి వెళ్ళబోతుంటే యశ్వంత్ వెళ్ళడం చూసి అన్నయ్య అని పిలిచాడు. అక్కడ దివ్య పరిస్థితి చూశాక తమ్ముడు వైపుకి తిరగటానికి ఇబ్బంది పడుతూనే సైడ్గా తిరిగాడు. మన దివ్య ఆ అభిని పెళ్లి చేసుకున్నా తను హ్యాపీగానే ఉంటుంది కదా అన్నయ్య అని అడిగాడు అనుమానంగా. ఆ మాటల్ని కాస్త కంగారుగా వింటూ పూర్ణ కూడా అక్కడికి వచ్చింది. దివ్య హ్యాపీగా ఉండదనే అనుమానం నీకెందుకు వచ్చింది అన్నాడు యశ్వంత్ కొంచెం కంగారు పడుతూ. అంటే అభి మన శత్రువు కదా, మన మీద ఉన్న కోపాన్ని దివ్య మీద చూపించడు కదా అని అడిగాడు ఆదిత్య. ఆ క్షణం ఆ మాటలకి కన్నతల్లి పూర్ణ హృదయం కూడా కంగారుగా స్పందిస్తుంటుంది. యశ్వంత్ తమాయించుకుంటూ అభి మన శత్రువైనా దివ్యని ఇష్టంగా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి తనని ప్రాణంగా చూసుకుంటాడు. నేను అభి ఇంటికే వెళ్ళి వస్తున్నాను. దివ్య బాగుంది. అభిని పెళ్లి చేసుకున్నాక తను చాలా సంతోషంగా ఉంది అన్నాడు బాధని దిగమింగుకుంటూ. అది విని ఆదిత్య కొంచెం సంతోషపడుతూ నువ్వు చెప్పేది నిజమే కదా అన్నయ్య అని అడిగాడు. నిజమేరా, అబద్ధం ఎందుకు చెప్తాను అన్నాడు తడబాటుతో. అది నిజమే అనుకొని ఆదిత్యతో పాటు పూర్ణ కూడా కాస్త సంతోషపడుతుంటుంది. అసలు ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళొస్తున్నావు అని అడిగాడు ఆదిత్య. యశ్వంత్ వాళ్ళ వైపుకు తిరిగి అక్కడ పరిస్థితులు చూశాక వాళ్ళని సూటిగా ఫేస్ చేయలేక కొంచెం తల తిప్పుకొని మీకు కలిగిన భయమే నాకు కలిగింది. ఎంత ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా దివ్య నా చెల్లెలు కాకుండా పోదు కదా, అందుకే దివ్య అక్కడ ఎలా ఉందేమో అని చూడటానికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి తను అభితో హ్యాపీగా మాట్లాడుతూ కనిపించింది అన్నాడు తడబడుతున్న వాయిస్తో. అది విని ఆదిత్య సంతోషపడుతూ నిజమే అన్నయ్య, దివ్య మనకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా ఎంత తన మీద కోపం ఉన్నా తను మన శత్రువుల ఇంట్లో ఎలా ఉంటుందనే భయం ఉంటుంది కదా అన్నయ్య, అందుకే నేను కూడా తన గురించి అడిగాను అన్నాడు. అసలు దివ్య పెళ్ళి అభితో కాకుండా ఉండాల్సింది. దివ్య అంత ధైర్యం చేసి అభిని పెళ్లి చేసుకోవడానికి కారణం ఆ సంజు అని పూర్ణ అంటుండగా యశ్వంత్ తన వైపు కోపంగా చూశాడు. ఆ కోపాన్ని చూసి సంజు అనే పదాన్ని పూర్తిగా మింగేసింది. యశ్వంత్ తిరిగి మాట్లాడుతూ నాకు అక్కడికి వెళ్ళాక ఇంకొక విషయం తెలిసింది ఆదిత్య. సంజు అంత ధైర్యం చేసి మన మాటని కాదని దివ్య పెళ్లి చేయటానికి ముఖ్య కారణం మనం గుడి దగ్గర ఏర్పాటులో ఉన్నప్పుడు దివ్య సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోయిందంట అంటూ యశ్వంత్ ఆ విషయాలని చెప్పాడు. దివ్య గురించి అది విని ఈ తల్లి కొడుకు కంగారు పడుతుంటారు. దివ్య ఇప్పుడు ప్రాణాలతో ఉంది అంటే దానికి కారణం సంజునే. ఆ క్షణం సంజునే లేకపోతే దివ్యని మనం ప్రాణాలతో చూసి ఉండేవాళ్ళమే కాదు. దివ్య ఎక్కడ ఉన్నా తను ప్రాణాలతో ఉంది అనుకొని సంతోషపడండి అని చెప్పి యశ్వంత్ పైకి వెళ్తున్నాడు. కానీ పూర్ణ పూర్తిగా రాజీకి రాలేక తను సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోయిందే అనుకో. ఆ క్షణం అలా చెప్పి తన సూసైడ్ని ఆపి ఆ తర్వాత ఉన్న విషయం మనకి చెప్పొచ్చు కదా. తనకు తాను సొంత నిర్ణయం తీసుకొని స్నేహితుడితో పెళ్లి చేయడం ఎందుకు అంది. అసలు మన దివ్య దగ్గర తప్పు పెట్టుకొని ఇంకొకరిని అనడం అనవసరం అమ్మా అని చెప్పి ఆదిత్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏమైనా నా కూతురు పెళ్ళి ఆ అభితో జరిపించినందుకు తన మీద నాకు పీకల దాకా ఉంది అని తిట్టుకుంటుంది పూర్ణ.
యశ్వంత్ అదే బాధతో లోపలికి వచ్చేసరికి సంజు రూములో కనిపించదు. వాష్రూంలో ఉందని వాటర్ సౌండ్తో అర్థమవుతుంటే మౌనంగా అక్కడ బెడ్ మీద కూర్చున్నాడు. అభి ఇంటికి వెళ్ళాక అక్కడ దివ్య కన్నీళ్ళు పెట్టుకుంటూ కనిపించడం తలుచుకొని బాధపడుతూ అదే ఆలోచనలో ఉన్నాడు. సంజు మొహం కడుక్కొని బయటికి వచ్చి యశ్వంత్ని చూసింది. యశ్వంత్ ఉన్న ఆలోచనలో సంజు వాష్రూమ్ నుంచి బయటకు వచ్చింది కూడా గ్రహించలేకపోతున్నాడు. శూన్యంలోకి చూస్తూ దివ్య గురించి ఆలోచిస్తున్నాడు. యశ్వంత్ ఆ ఆలోచనలో ఉండగా సంజు కన్నీళ్ళు పెడుతూ వచ్చి కింద కూర్చొని యశ్వంత్ కాలు పట్టుకుంది. ఆ స్పర్శతో తన వైపు చూసి తను కాలు పట్టుకోవడం చూసి ఆశ్చర్యపోతూ, సంజు ఏంటిది అంటూ బెడ్ మీద నుండి లేచాడు. నేను మీ చెల్లి పెళ్లి చేయడం నా తప్పే యశ్వంత్. నీకు ఇష్టం లేని అభితో దివ్య పెళ్లి చేసి క్షమించుకోలేని తప్పు చేశాను. కానీ ఆ తప్పుకి నువ్వు నన్ను ఇంత ఈజీగా క్షమించడం భరించలేకపోతున్నాను. నన్ను ఏదో ఒక విధంగా శిక్షించు యశ్వంత్ అని కన్నీళ్ళు పెట్టుకుంటూ అడిగింది. ముందు నువ్వు పైకిలే అని సంజు 2 షోల్డర్స్ మీద చేతులు వేసి తనని పైకి లేపి, ఏంటి ఇలా కాళ్ళ మీద పడ్డావు? ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు అన్నాడు కొంచెం కోపం చూపిస్తూ. నేను చేసిన తప్పుకి నీ కాలు పట్టుకొని క్షమించమని అడిగినా సరిపోదు అంది కన్నీళ్లతో. నువ్వు ఏ పరిస్థితిలో దివ్య పెళ్లిని చేశావో దివ్య నాకు వివరంగా చెప్పింది. ఇందులో నీ తప్పేమీ లేదు అన్నాడు. అది విని ఆశ్చర్యపోతూ, నువ్వు దివ్యతో ఎప్పుడు మాట్లాడావు అని అడిగింది. అది ఎప్పుడంటే అంటూ మాటలు వెతుక్కుంటూ, దివ్య మీద నేను ఎంత కోపంగా ఉన్నా దివ్య మీద ఉన్న అభిమానాన్ని చంపుకోలేను కదా. అసలు దివ్య ఎలా ఉందో చూద్దామని అభి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని అన్నాడు. అవునా, అక్కడికి వెళ్ళావా? మళ్ళీ అక్కడ మీ ఇద్దరికి ఏమైనా గొడవలు జరిగాయా అని అడిగింది సంజు కంగారు పడుతూ. లేదు, అయినా అయిపోయిన పెళ్ళికి గొడవలు పడిన ఉపయోగం ఏముంది? దివ్య అంత ఇష్టంగా అభిని పెళ్లి చేసుకున్నప్పుడు ఇక తన దారిన తనని వదిలేయడం మంచిదని నేను కూడా అనుకున్నాను అన్నాడు నిరాశ చెందుతూ. నువ్విలా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది యశ్వంత్ అని అంది సంజు. ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు సంజు. దివ్య అభిల పెళ్ళి అయిపోయింది. ఇక దానిని మార్చలేము. ఆ పెళ్ళంటే ఇష్టం లేకపోయినా మేము కూడా ఆ పెళ్ళిని ఒప్పుకొని తీరాల్సిందే అన్నాడు. నువ్వు బలవంతంగా ఆ పెళ్ళిని ఒప్పుకుంటున్నావని నాకు తెలుస్తుంది యశ్వంత్. నన్ను క్షమించు అంటూ 2 చేతులు జోడించి చెప్పింది. ఏంటి సంజు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటూ యశ్వంత్ తన చేతులు పట్టుకొని, దివ్యని మేము ప్రాణాలతో చూస్తున్నందుకు ఇంకా నేనే నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకెప్పుడు కాళ్ళు పట్టుకోవడాలు క్షమించాలి అంటూ అడగకు. నువ్వు ఇలా చేస్తే నాకు కోపం వస్తుంది అన్నాడు తన కన్నీళ్ళు తుడుస్తూ. సంజు యశ్వంత్ని హక్ చేసుకొని, నా స్నేహితుడని చెప్పడం కాదు కానీ నిజంగానే అభి చాలా మంచివాడు యశ్వంత్. దివ్యని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. దివ్యకి వచ్చే భర్త తన కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఎన్నో కలలు కన్నావు కదా. ఖచ్చితంగా నీ కలలు తీరుతాయి యశ్వంత్. అభి నిజంగానే దివ్యని ప్రాణంగా చూసుకుంటాడు. తను హ్యాపీగా ఉంటుంది అని సంజు చెప్తుంటే తన వెన్ను మీద చేయి వేసి ఉన్న యశ్వంత్ చంప మీద వాతలతో కన్నీళ్లు పెడుతున్న దివ్యని చూడటం, పని మనిషి అంటూ దివ్యని అగౌరవపరచడం గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నాడు. ఏంటి యశ్వంత్, నేను ఇన్ని చెప్తున్నా కూడా మాట్లాడడం లేదు? నీకు అభి మీద నమ్మకం కలగడం లేదా అని అడిగింది. అదేమీ లేదు సంజు. నిజంగానే దివ్య సంతోషంగా ఉంటుందని నేను కూడా అనుకుంటున్నాను అన్నాడు పొడి పొడి మాటలతో. సంజు కన్నీళ్ళు తుడుచుకొని యశ్వంత్ని ఎదురుగా పెట్టుకొని చూస్తూ, అనుకోవడం కాదు,
అభి ప్రేమలో దివ్య నిజంగానే సంతోషంగా ఉంటుంది. చెల్లెల మీద నీకున్న ఆశలు, కలలు ఖచ్చితంగా తీరుతాయి అని అంది. యశ్వంత్ విరక్తిగా స్మైల్ ఇచ్చి, నువ్వు ఎంత అమాయకురాలివి సంజు అని మనసులో అనుకున్నాడు. దివ్య పెళ్ళి ఇలా జరిగినందుకు నీకు బాధగానే ఉండొచ్చు. కానీ దివ్య ఉరి వేసుకోబోతుంటే భయపడి ఆ క్షణం నీకు ఫోన్ చేశాను. కానీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత స్విచ్ ఆఫ్ అని వచ్చింది అని చెప్తుంటే యశ్వంత్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం గుర్తు తెచ్చుకొని ఇంకా బాధపడుతున్నాడు. ఇక ఆ క్షణం నాకు ఏం చేయాలో తోచక దివ్యకి మాట ఇచ్చి వాళ్ళ పెళ్లి చేశాను యశ్వంత్ అంది కన్నీళ్ళు పెడుతూ. ఇంకా ఆ విషయం గురించి నువ్వు బాధపడకు సంజు. జరిగింది ఏదో జరిగిపోయిందని నేను కూడా అనుకుంటున్నానులే అని తన బాధను తగ్గించే ప్రయత్నం చేస్తుంటాడు. టైం నైట్ 9 అవుతుంటుంది. దివ్య ఒక రూమ్లో బెడ్ దగ్గర కింద కూర్చొని ఇన్ని రోజులు అభితో ప్రేమగా ఉండటం కూడా గుర్తు తెచ్చుకొని, అభి ఇన్నాళ్ళు నా మీద చూపించిన ప్రేమంతా అబద్ధం బూటకం అంటుంటే నా గుండె ముక్కలవుతుంది. అసలు అలా ఎలా అభి నన్ను మోసం చేయగలిగాడు అని అనుకొని బాధపడుతుంటే మణి భోజనం ప్లేట్తో అక్కడికి వచ్చి, ఉదయం నుంచి ఏమీ తినలేదు కదమ్మా, ఈ భోజనం చేయండి అని అంది. దివ్య మణిని కోపంగా చూస్తుంటుంది. మీకు నా మీద కోపంగా ఉందని అర్థమవుతుంది మేడం. కానీ మనమిద్దరం ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండగా ఒకసారి అభి సార్ నన్ను పట్టుకున్నారు. ఆ విధంగా అభి సార్ నన్ను లాక్ చేశారు. ఇక అలాంటి సందర్భంలో నేనైనా ఏం చేస్తాను చెప్పండి అని అంది. తను చెప్పింది అర్థం చేసుకొని, నాకు భోజనం చేయాలనిపించడం లేదు, తీసుకువెళ్ళు అని అంది. ఉదయం నుంచి ఏమీ తినకుండా ఇప్పుడు కూడా ఏమీ తినకపోతే ఎలా మేడం అని అడిగింది. చెప్తున్నాను కదా, నన్ను విసిగించకుండా భోజనం ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు అని కోప్పడింది. దాంతో మణి తనని బాధగా చూస్తూ భోజనం ప్లేట్ తీసుకుని కిందికి వెళ్ళేసరికి కళ్యాణి గారు అప్పుడే జయరాం గారికి అభికి భోజనం వడ్డించబోతుంది. భోజనం ప్లేట్తో తిరిగి వచ్చేసరికి, అదేంటి తను భోజనం చేయలేదా అని అడిగింది కళ్యాణి గారు కఠోర స్వరంతో. వద్దంటున్నారు మేడం, గట్టిగా అంటే నన్ను కోపగించుకున్నారు, అందుకే తీసుకుని వచ్చాను అని అంది. తను అలిగితే బుజ్జగించి తినిపించేవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరని తనకి వివరంగా చెప్పు అంది కళ్యాణి తన అత్తగారి పవర్ చూపిస్తూ. కళ్యాణి, ఏంటి ఆ మాటలు? ఆ అమ్మాయి బాధలో ఉన్నప్పుడు 4 మంచి మాటలు చెప్పి భోజనం తినేలా చేయడంలో తప్పేముంది అన్నాడు జయరాం గారు. తప్పేమీ కాదు. నిజానికి నా కోపం అసలు ఆ అమ్మాయి మీద కాదు, ఆ యశ్వంత్ మీద. నా కొడుకుని రక్తం వచ్చేలా కొట్టిన యశ్వంత్ మీద నాకు పీకల దాకా కోపం ఉండే తన గురించి అలా మాట్లాడుతున్నాను అని అంది కళ్యాణి. చెల్లెల్ని ఎవరో శత్రువు ప్రేమిస్తే ఒక అన్నయ్యగా యశ్వంత్ అలా రెస్పాండ్ కావడం యశ్వంత్ తప్పేమీ లేదు. ఇప్పుడు నీ కొడుకు చేస్తుందే మహా తప్పు అన్నాడు జయరాం గారు. నాదేమీ తప్పు లేదు, ఆ యశ్వంత్కి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాను అన్నాడు అభి మొండి వైఖరితో. యశ్వంత్కి ట్రీట్మెంట్ అంటూ దివ్యని బాధ పెట్టడం న్యాయం కాదు అభి. ఇప్పుడు ఆ అమ్మాయి భోజనం చేయడం లేదు. అలా భోజనం చేయకుండా నీరసించిపోతుంటే ఎవరు తనకు బాధ్యులు అని అడిగాడు. నాకేం సంబంధం లేదు, తింటే తింటుంది, ఊరుకుంటే ఊరుకుంటుంది అన్నాడు అభి. మూర్ఖంగా మాట్లాడుకో అభి. అసలు ఆడపిల్ల జీవితాలతో ఆడుకోవడంలో నీకు యశ్వంత్కి తేడా లేదనిపిస్తుంది అన్నాడు జయరాం గారు కొడుకు మీద కోపడుతూ. అభి ఆ మాటలు సహించలేక కోపంగా లేచి, ఇప్పుడు తను భోజనం చేయాలి అంతేనా అన్నాడు. అవును, తనని బుజ్జగిస్తావో బతిమలాడతావో నీ ఇష్టం, నా కోడలు మాత్రం ఇప్పుడు భోజనం చేయాలి అన్నాడు జయరాం గారు. తనని బుజ్జగించటం బతిమలాడటం కాని పని, తను భోజనం ఎలా చేయదో నేను చూస్తాను అని
మణి చేతుల నుంచి భోజనం ప్లేట్ తీసుకొని కోపంగా దివ్య రూమ్ వైపు వెళ్తున్నాడు. ముందు కోడలు భోజనం చేయాలని ఉద్దేశంతో జయరాం గారు వెళ్తున్న కొడుకు వైపు చూస్తుంటే కళ్యాణి మాత్రం కోడల్ని అలా సపోర్ట్ చేస్తున్నందుకు భర్త మీద కోపంగా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అభి మీద కోపంతో ఉన్న దివ్య అభి తెచ్చిన భోజనాన్ని తింటుందా? యశ్వంత్ మాటల ప్రభావంతో దివ్య ఇక్కడ ఎలా ఉండబోతుంది? అభి దివ్య మధ్య ఇకపై ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి? కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.